కేంద్రంలో రాత్రికి రాత్రే ఒక నల్ల చట్టం ఏదైతే ఉందో వక్ఫ్ సవరణ చట్టం 2025 అని తీసుకురావడం జరిగింది. కానీ ఈ చట్టం మన కాన్స్టిట్యున్సీకి చాలా విరుద్ధమని ప్రతి వర్గం నుంచి ఆందోళన మొదలు చేయడం జరిగింది. అంతేకాకుండా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో కొన్ని రోజుల నుండి దేశవ్యాప్తంగా ఈ ఆందోళన జరుగుతున్నాయి. ఈరోజు జుమా నమాజ్ అనంతరం జగిత్యాలలో కూడా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో ఈరోజు దీనికి విరుద్ధంగా ఒక శాంతియుత నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఎప్పటివరకైతే ఈ చట్టాన్ని విరమించుకోదో అప్పటి వరకు ఈ ఆందోళన జరుగుతుందని హెచ్చరిస్తున్నాం. आज ऑल इंडिया पर्सनल लॉ बोर्ड की जानिब से जो हमारे जगतियाल जामे मस्जिद के सामने एक खामोशी एहतजाजी रैली के जैसा खड़े कर हम अपने एहतजाज जाहिर करें और जब तक ये वक्फ बोर्ड की बिल को वापस नहीं लेते हम ऐसे ही एहतजाज करते रहेंगे। अस्सलाम वालेकुम। शॉर्ट एंड ब्यूटीफुल सही करें।